శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రకృతి స్వరూపిణి పరమేశ్వరి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ముఖ వర్ణనలో భాగంగా ఈరోజు మనము అత్యంత అద్భుతమైన 20వ నామంని తెలుసుకోబోతున్నాము. అమ్మవారి రూపము వర్ణనాతీతము. కానీ ఇక్కడ వాగ్దేవతలు మన కోసము అమ్మ ధరించిన ఆభరణాల వెనుక ఉన్న పరమార్థాన్ని ఈ నామం ద్వారా మనకు అందించారు. అదే తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఈ నామం పలకడానికి పెద్దదిగా అనిపించినా ఇందులో దాగి ఉన్న అర్థము ఇంకా సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా మనము శ్లోకంలో ఎలా ఉచ్చరించాలో చూద్దాము. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇది మనకు 16 అక్షరాల నామం కదండి. ఈ నామము పూర్తిగా ఒకేసారి పలకాలన్నమాట. నామావళిలో వచ్చేసరికి ఓం కానీ శ్రీ కానీ చేర్చి శ్రీ తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః అనేసని చెప్పాలన్నమాట. ఇంకా మనము ఈ నామాన్ని పద విభజన చేస్తే కనుక తారా, తారా అంటే నక్షత్రాల యొక్క అనేసని చెప్పి, కాంతి, కాంతి అంటే వెలుగు అనేసని, తిరస్కారి, తిరస్కారి అంటే తిరస్కరించేలా ఉన్నా అనేసని, నాసాభరణ, నాసాభరణ అంటే నాసా అంటే ముక్కు, భరణ ఆభరణ అంటే ఏంటి, ఆభరణము అంటే ముక్కు ఆభరణం అనమాట. ముక్కు పుడక గాని ముక్కెర అని కానీ అంటారు. భాసుర అంటే ప్రకాశిస్తున్నది, అంటే నక్షత్రాల కాంతిని కూడా వెలవెలబోయేలా చేసి అంతటి ప్రకాశవంతమైన ముక్కు పుడకను ధరించిన తల్లి అనేసని అర్థం అనమాట. ఒక్కసారి ఈ నామంలోని ఒత్తులు దీర్ఘాలు చూస్తే కనుక తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తాకి రాకి దీర్ఘం ఉంది. తారా కాంతి, కాంతి అన్నప్పుడు కా పక్కన సున్నా ఉంది కదా, స్పష్టంగా పలకాలి. కాంతి, కాంతి అనేసని. కారే, స్కారే అన్నప్పుడు చా పక్కన కావత్తు వచ్చింది, ఇంకా దీర్ఘం కూడా ఉంది. కారి, తిరస్కారి. భా, భా అన్నప్పుడు మహాప్రాణాక్షరం ఒత్తి పలకాలి. సురా, సురా అన్నప్పుడు భా సురా కదా, సురా అన్నప్పుడు లాస్ట్ లో రా అనేది ఉంది, అంటే చివరన కూడా దీర్ఘంగా ఉందన్నమాట. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ఇదనమాట. ఈ నామం మొత్తం 16 అక్షరాల నామం కదా, అందుకనేసని 3గా విభజించుకొని నేర్చుకోవడానికి మాత్రమే విభజించుకొని మొత్తం ప్రాక్టీస్ అయిన తర్వాత పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అనేసని ఈ విధంగా మూడుగా విభజించుకోవాలి. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అనేసని. ఇప్పుడు మీరు కూడా ఒక్కసారి నాతో పాటు పలకండి. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. చాలా మంది తిరస్కారి అని చదవాల్సిన బదులు తిరస్కరి అని చదువుతారనమాట. అది తప్పు. కాకి దీర్ఘం ఉంది, తిరస్కారి అనేసని చెప్పి. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. తారా కాంతి అని చిన్నగా లైట్గా ఆపి తిరస్కారి అని పలికి నాసాభరణ అన్నప్పుడు వేగం పెంచి భాసురా అని ముగించాలన్నమాట. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈ నామంలోని స్థూల అర్థం చూసుకుంటే కనుక అమ్మవారి ముక్కు పుడకలోని రత్నాలు నక్షత్రాల కంటే మిన్నంగా మెరుస్తున్నాయి. అమ్మ సౌందర్యము భౌతికమైన కాంతికి అతీతము అనేసని చెప్పి. సూక్ష్మ అర్థం చూసుకుంటే నక్షత్రాలు అంటే మన జీవితంలోని కర్మలు లేదా గ్రహగతులు. అమ్మవారి నాసాభరణ కాంతి ముందు ఇవేమీ పనిచేయవు. అమ్మను శరణు కోరితే విధి రాత కూడా మారుతుంది. అంతరార్థం చూసుకుంటే ఇక్కడ ముక్కు అంటే ప్రాణశక్తికి కేంద్రము. ప్రాణాయామం ద్వారా లోపలికి శ్వాసను గమనించినప్పుడు కలిగే జ్ఞానోదయము అంటే ఇన్నర్ లైట్ అన్నమాట.
బయటికి కనిపించే వేల నక్షత్రాల కాంతి కంటే గొప్పది. యోగ శాస్త్రం ప్రకారము ఈ నామము మనకు ఆజ్ఞా చక్రానికి సంబంధించింది. ముక్కుకు ఆజ్ఞా చక్రానికి దగ్గర సంబంధం అనేది ఉందన్నమాట. ముక్కు పుడక ధరించే స్థానం వద్ద కొన్ని కీలకమైన నాడులు ఉంటాయి. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఇంకా మనసులోని అంధకారం తొలగి జ్ఞాన కాంతి అనేది ప్రసరిస్తుందన్నమాట. ఇంకా బీజాక్షర శక్తి సైన్స్ పరంగా చూస్తే ఈ నామంలో భా, రా, తా వంటి అక్షరాలు ఆగ్నేయ శక్తిని కలిగి ఉంటాయి. తారా అనే శబ్దము మెదడులోని పీనియల్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. సైన్స్ పరంగా చూస్తే అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలు మనలోని రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి ముఖములో తేజస్సును పెంచుతాయి. అక్షర గణితంగా చూస్తే ఇది మనకు 16 అక్షరాల నామము. 16 అక్షరాల నామం అంటే ఇది వరకు చెప్పుకున్నట్టుగా షోడశికి సంఖ్య. షోడశి అనేది శ్రీ విద్యలో అత్యున్నతమైనదనమాట. ఈ 16 అక్షరాలను కలిపితే మనకు 7 అనే సంఖ్య వస్తుంది. ఇది కేతువు యొక్క సంఖ్య అనమాట. ఇది ఆధ్యాత్మికంగా ఉన్నతికి ఇంకా మోక్షానికి సంకేతము. అంటే ఈ నామము జపిస్తే ప్రాపంచిక విషయాల నుండి మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. మరి ఈ నామం నుండి మనమేం నేర్చుకోవాలి అంటే నక్షత్రాలు రాత్రిపూట ఎంతో కాంతిని ఇస్తాయి, కానీ సూర్యుడు రాగానే అవి కనిపించవు. అలాగే మన అహంకారము, మనకున్న చిన్నపాటి తెలివితేటలు అన్నీ అమ్మవారి జ్ఞాన కాంతి ముందు తక్కువే. నేను గొప్ప అనే అహాన్ని వీడి అమ్మవారి పాదాల చెంత జ్ఞానాన్ని కోరుకోవడమే ఈ నామం ఇచ్చే సందేశం. ఒక చిన్న కథ చూద్దాము. పూర్వం ఒక భక్తుడు ఆకాశంలోని నక్షత్రాలు చూసి, అమ్మా నీ సృష్టిలో ఇది కదా గొప్ప వెలుగునిచ్చేవి అని అంటున్నాడనమాట. అప్పుడు అమ్మవారు తన ముక్కు పుడకను ఒక్కసారి సవరించుకుంటే ఆ రత్నం నుండి వచ్చిన కాంతికి ఆకాశంలోని నక్షత్రాలన్నీ దీపాలు ఆరిపోయినట్టు వెలవెలపోయాయట. దీని అర్థం ఏమిటంటే బయట ప్రపంచంలో వెతుక్కునే కాంతి అంటే సుఖాలు తాత్కాలికము, అమ్మవారి అంతరాత్మలో ఉండే కాంతి శాశ్వతము అని చెబుతున్నాయి. ఈ నామము స్మరించే దాని వల్ల కలిగే ఫలితం ఏంటో ఇప్పుడు చూద్దాము. ముఖములో వర్చస్సు అనేది పెరుగుతుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు గాని ఇబ్బందులు గాని తొలుగుతాయి. ఈ నామము లయబద్ధంగా పలికే దాని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి నామం చూద్దాము. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా, తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. చూసారు కదండి, ఒక చిన్న ముక్కు పుడక వర్ణనలో ఎంతటి బ్రహ్మాండ రహస్యం దాగి ఉందో. రేపటి వీడియోలో మనము 21 నామమైన కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర, ఈ నామం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు ఈ నామం గురించి తెలుసుకుందాము. ఈ నామం యొక్క వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః అనేసని కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఈ నామం యొక్క అర్థము పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా కింద కామెంట్లో అందరూ కూడా శ్రీమాత్రే నమః అనేసని టైప్ చేయండి. ఒక్కసారి అమ్మ నామాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా పలుకుతాము. శ్రీమాత్రే నమః అనేసని చెప్పి శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.